తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు 5 బిల్లులకు ప్రభుత్వం ఆమోదించింది. ఈసారి వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని భావించినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంతర్మదనం చెందుతున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29 నుంచి జనవరి 6 వరకు కొనసాగాయి. మొత్తం 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో కీలకమైన 5 బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఈసారి కేసీఆర్ హాజరవుతారని అందరూ భావించినట్లే మొదటి రోజు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశాల్లో అనేక అంశాల ప్రధాన ఎజెండాగా నదీ జలాల అంశం, యూరియా కొరత, హిల్ట్ పాలసీ, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, గురుకుల పాఠశాలల సమస్యలు, హైడ్రా, జీహెచ్ఎంసీ విస్తీర్ణం కలిగే ఇబ్బందులు వంటి అంశాలపై జరిగిన సమావేశాల్లో చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ భావించింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసి 4 రోజులు కావస్తున్నప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతర్మదనం చెందుతున్నారట. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కాకుండా యూరియా కొరత, హిల్ట్ పాలసీ, గురుకుల సమస్యలు, ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీకి అయిన ఖర్చు, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై అసెంబ్లీ సాక్షిగా ఎండగడితే బాగుండని, అనవసరంగా అసెంబ్లీ సమావేశాలను బైకట్ చేసి తప్పు చేశామని ఒకరిద్దరు బయటకు చెప్పకుండా సన్నిహితులతో చెప్పుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.